పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి 2025 నూతన సంవత్సరం జనవరి 1వ తేదీనే ఫుల్ బ్యాడ్ టైంతో బ్యాడ్ న్యూస్తో స్టార్ట్ అయిపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటిది. 2024 ప్రారంభం జగన్మోహన్ రెడ్డికి కష్టాలు లేవు. చివరికి వచ్చేసరికి అతని బతుకు కుక్కల చింపిన విస్తరైపోయింది. అయితే 2025 మాత్రం మొదట్లోనే బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. అసలు ఇంతకీ ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే 2024 నూతన సంవత్సరం టైంకి జగన్మోహన్ రెడ్డి రాబోయే 25 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తాను, బెదిరిస్తాను, అదేవిధంగా ఇతర పార్టీ నాయకుల్ని జైల్లో పెడతాను, కేసులు పెడతాను, దాడులు చేస్తాను అనేటువంటి తుత్తరతో అధికార మదంతో విర్రవేగుతున్నటువంటి టైంలో నూతన సంవత్సరం ఎంటర్ అయింది. బట్ ఫినిష్ అయిపోయే లోపు అంటే సగం సంవత్సరానికి కాకముందే జూన్ ఎండ్ అవ్వకముందే జూన్ 4వ తేదీ అతని బతుకు కుక్కలు చింపిన విస్తరైంది. ముఖ్యమంత్రి స్థానం నుండి ఎమ్మెల్యే స్థాయికి దిగజారిపోయాడు. ప్రతిపక్ష నేతన్నా అవ్వాలా, అది కూడా ఇవాళ ప్రజలు. అయితే ఈసారి మాత్రం 2025వ సంవత్సరం మొదటి రోజే జనవరి 1వ తేదీయే జగన్మోహన్ రెడ్డికి తుత్తర తీరిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సాధారణంగా విపరీతమైనటువంటి కులగజ్జి, మత పిచ్చి. తన హయాంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, అదేవిధంగా సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, మొత్తం రెడ్డి మయం. లోక్సభలో ప్యానల్ స్పీకర్ ఇస్తే అది మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మొత్తం బ్యాచ్ అంతా స్క్రాప్ అంతా అదే. తెలుగుదేశం పార్టీ హయాంలో డీజీపీ ఒక బీసీ, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సిఎస్ విజయానంద్ ఒక బీసీ, టీటీడీ ఈఓ శ్యామలరావు ఒక బీసీ, లోక్సభలో ప్యానల్ స్పీకర్ ఒక ఎస్సీ. ఈ రకంగా అంటే పైగా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక బీసీని, ఒక వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని ఇవాళ సిఎస్గా చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి బతుకు, జగన్మోహన్ రెడ్డి భాగోతం అంటే జగన్మోహన్ రెడ్డి జీవితం అంతా అతనికి తెలుసు. ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, జగన్మోహన్ రెడ్డి సొంతూరికి కొంచెం దగ్గరలోనే అతనితో కూడా ఈ నేపథ్యంలో జగన్ అయింది, తన తాత అయింది, తన తండ్రి అయింది, వాళ్ళ బతికైంది, వాళ్ళ తప్పుడు పనులైంది, వాళ్ళ వ్యవహారాలైంది. ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. 2024లో ఈ దుర్మార్గుడు ఎంతో మంది మీద దాడులు చేపించాడు, ప్రశ్నిస్తే దాడులు చేపించాడు, ఇతని తప్పుల్ని నిలదీస్తే దాడులు చేపించాడు. ప్రజల్లోకి రావాలంటే పరదాలు కట్టుకొని వచ్చేవాడు. ఇవాళ ప్రజల్లోకి వెళ్తానంటే ఇతను పలకరించేటువంటి దిక్కు లేదు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డికి ఏ వాసన అయితే గిట్టదో, ఏ బడుగు బలహీన వర్గాలనైతే పక్కన పెడతా ఉంటాడో, మొత్తం కులంతో నింపేస్తూ ఉంటాడో, ఇవాళ అది జరగట్లేదు. పైగా నూతన సంవత్సరం తనకిష్టం లేని విధంగా తన సొంత జిల్లా నుంచి ఒక బీసీ వ్యక్తి, ఒక అధికారి ఇవాళ రాష్ట్రం పరిపాలన అధినేతగా ఇవాళ విజయానంద్ నియమించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరమైనా 2025 సంవత్సరమైనా అతను బుద్ధి మార్చుకొని, అతని యొక్క వ్యవహార శైలి మార్చుకొని, పోలవరానికి అడ్డం పట్టము, రాజధాని మీద వ్యతిరేక రాతలు రాయటము, నీ హక్కుపక్షి సాక్షిలో మీ భార్య గారు నడుపుతుంటారు కదా భారతిరెడ్డి గారు, ఆవిడ నడిపేటువంటి హక్కుపక్షిలో రాతలు రాయటము, వరల్డ్ బ్యాంకో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకో, లేకపోతే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవాళ్ళకు లేఖలు రాయటము, ఇవన్నీ మానుకో, బుద్ధి తెచ్చుకో నువ్వు. అదేవిధంగా అమరావతి మీద విషం చెమ్మటం అస్సలు మానుకో, పరిగమాలను కూడా ఈసారి చెప్పులతో కొడతారు జనం. నువ్వు చేసినటువంటి తప్పుడు పనులకి ఒక కులాన్ని టార్గెట్ చేయటం అస్సలు మానే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయం చేసేటువంటి వ్యక్తులు, పార్టీని నడిపేటువంటి వ్యక్తులు ఒక కులాన్ని టార్గెట్ చేస్తే ఏమవుతుంది అంటానికి ఇవాళ నీ బతుకైంది చూడు, అది నీ బతుకు. చివరికి నీ సొంత సామాజిక వర్గం కూడా నిన్ను చీకొట్టింది చూడు. నువ్వేదైతే మత పిచ్చితో ఉంటావో ఆ మతంలో వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు మతాన్ని, కులాన్ని రాజకీయం కోసం వాడుకుంటాడు తప్ప, అవసరాల కోసం వాడుకుంటాడు తప్ప. విజయపాల్ బతికి ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? నీ వల్ల కాదు, విజయపాల్ జైల్లో ఉంటుంది. నందిగం సురేష్ బతికి ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? నీ వల్ల కాదు, నందిగం సురేష్ వాళ్ళు జైల్లో ఉంటుంది. ఇవాళ అనేక మంది నీ పార్టీ నాయకులు, నీ పార్టీ కార్యకర్తలు, అధికారులు, శాసనసభ్యులుగా చేసిన వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఎందుకుంది? జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వల్ల, జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల, జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనుల వల్ల, జగన్మోహన్ రెడ్డి శాడిజం వల్ల, జగన్మోహన్ రెడ్డి సైకోతనం వల్ల ఇవాళ ఇంతమంది జీవితాలు భుగిపోలు చేసేవే. ఇంకన్నా బుద్ధి తెచ్చుకోబల్లే, ఇంకన్నా సిగ్గు రాబల్లే, ఇంకన్నా మార్పు రాబల్లే. నువ్వు ఇంకా కూడా
కులాలతోటి, మతాలతోటి, ప్రాంతాలతోటి వైరాలు పెట్టి అబద్ధపు రాతలు రాసి విషపు రాతలు నీ హక్కుపక్షి ద్వారా ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించి మళ్ళీ గెలవాలనేటువంటి నీ ప్రయత్నం చేస్తే ప్రజలు ఈసారి ఆ 11 సీట్లు కూడా ఇవ్వరు. ఈ మాట నేనేదో మామూలుగా చెప్పట్లా, ఎందుకంటే ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటే ఈడేదో పీగుడుగాడు, పీగుతాడేమో అని ఇచ్చారు. నువ్వు ఇవ్వాలంటున్నావు అది చేయట్లా ఇది చేయట్లా అని. నువ్వు అవన్నీ చేసి ఉంటే నీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారా బుద్ధిమాలినోడా? నీకు అర్థం కదా? ప్రజలు నిన్ను చేదరించుకున్నారు, చీకొట్టుకున్నారు, అసహించుకున్నారు, భయపడ్డారు. ఈ దౌర్మార్గుడు మరోసారి అధికారం వస్తే మన ఆస్తులు లాగేసుకుంటాడు, మన బతుకులు బాగుండవు అని భయపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే మనం పీస్ఫుల్గా బ్రతకొచ్చు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఒక రాజధాని వస్తుంది, ఒక పోలవరం పూర్తవుతుంది, మన జీవితాలు మన బిడ్డల జీవితాలు బాగుపడతాయని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు.